ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేడు పూణే సంబంధించినటువంటి 199వ జయంతి పురస్కరించుకొని మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు అంటే బడుగు బలహీన వర్గాల సామాజిక దార్శనికుడు పూణే జయంతిని పురస్కరించుకొని చాలా కుల సంఘాల మొత్తం ఇక్కడికి వచ్చి నివాళులర్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి మా అసోసియేషన్ అధ్యక్షుడు బుడ్డపల్లి పెద్ద గారిని మనం అడిగి వస్తుంది. మన పూణే ఆశయాలు ముందుకు ఏమేమి ఎంచుకోవద్దు? ప్రస్తుతం ఇప్పుడున్న తరుణంలో విద్యను గొప్పదన ఉద్దేశంతో విద్య చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారు పూలే ఆశా సాధన కోసం మరియు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి గ్రామాన విలేజ్లలో కూడా విద్య రావాలనే ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గత 20-25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తాను. మరి దీనికి సపోర్టుగా మాకు ఎప్పుడు కూడా సిపిఎం పార్టీ, కేవీపీఎస్, మరి అంబేద్కర్ సంఘం, మరి వివిధ విద్యార్థి సంఘాలు కూడా గత 24 సంవత్సరాల విద్యార్థి సంఘాలు కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తే మేము మొట్టమొదటిగా మహబూబాద్లో 2004లో ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పెట్టిన కానీ క్రమం తప్పకుండా పూలేని తెలంగాణలో మొత్తం కూడా రెండో విగ్రహం ఇక్కడ తెలంగాణలో అన్ని జిల్లాలలో పరిచయం చేసిన ఘనత కూడా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అయితేంది, ప్రజా సంఘాలు అయితేంది, బీసీ నాయకులకైతే అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము పిలవగానే గత 10-15 సంవత్సరాల నుంచి ఒక పండుగ వాతావరణం సృష్టించడం కోసం నిత్యం ఏదో ఒక విధంగా ఇక్కడికి రావడం కోసం మేము ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు మరియు మెయిన్గా ఈసారి మాకు ఒక రోజు ముందుగానే సుమన్ టీవీ గారు ఫోన్ చేసి అన్నా మీరు మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి మేము తప్పకుండా ఇక్కడికి వస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు మాకన్నా ముందే ఇక్కడికి 6:30కి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము మా ద్వారా మీకు ఇక్కడ మహబూబాలో జరిగే కార్యక్రమాన్ని మేము మొత్తం మా టీవీ ద్వారా మీకు పరిచయం చేయడం చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో ఛానల్ లేనప్పుడు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత పెద్దగా లేనప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మీ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. దాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా మరి ఈనాటి ముఖ్య అతిథులు కూడా వచ్చి చాలా చక్కటి సందేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మన మాదిరి ఎట్లా ఇస్తారు, మరి మతం మీద ఉత్తమానం చేస్తారు కాబట్టి ఆ మతాలు వద్దు, మనం అందరం కూడా హిందువులేమే, మరి హిందుత్వాన్ని ఉన్న వాళ్ళమే, కానీ హిందూ మతం ఉండాలి, కానీ కులాలకు దీన్ని పుయ్యొద్దనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చెప్పండి, పంటగతనం శిల్ప వివక్ష దాన్ని రూపమాపేందుకు మొత్తం పూలు చేసిన సంబంధించినటువంటి అంశాలు ఏదైనా తీసుకొచ్చారు? 200 సంవత్సరాల క్రితం ఈ దేశం లోపల మనువాదం అప్పటికే వేలాది సంవత్సరాలుగా శాసిస్తూ సమాజాన్ని మరి విభజించి ఆధిపత్య భావజాలంతో శూద్రులను అనగదొక్కి మరి ఎందుకు సాగుతా ఉంది, దీనికి మూలాలు ఏంటి అన్నప్పుడు దీని మూలాలు మనువాదం. అందుకే మనువాదాన్ని వ్యతిరేకించడం ద్వారానే ఇవాళ ఈ కులం లేదా కుల అణిచివేత లేదా ఈ శూద్రుల యొక్క మరి ఆర్థిక ఇతర ఇబ్బందులన్నిటికీ పరిష్కారం మరి ఇక్కడ ఖచ్చితంగా మనువాదం అంతమని చెప్పి ఆనాడే ఒక దార్శనికునిగా, ఆధునిక విప్లవకారుడిగా జ్యోతిబా పూలే భావించి దానికి ఆటంకంగా, ఎందుకంటే విద్య అనేది మరి అగ్ర కులాలు బ్రాహ్మణవాదంతో ఉన్నటువంటి కొన్ని కులాలకి పరిమితం చేసి మరి అణగారిన కులాలకు విద్యను దూరం చేసినటువంటి మనవాదాన్ని చీల్చి చెండాడి మహిళల్లో గాని, శూద్రుల్లో గాని, దళితుల్లో గాని విద్య వ్యాప్తి కోసం ఆయన జీవితాన్ని మొత్తం అంకితం చేయడం కాకుండా ఇలా అగ్రవాద మరి బ్రాహ్మణవాద భావజాలంతో సమాజం లోపల స్త్రీలకు ఎటువంటి హక్కులు లేకుండా ఉన్నటువంటి అనేక అంశాల మీద ఆయన లేదా మూఢ నమ్మకాల మీద ఆయన తాను ఆచరణ లోపల ఇవాళ విధవలకు అంటే ముండరాళ్ల పేరుతోని ఇవాళ చనిపోయినటువంటి భర్త శవంలో కాష్టంలో భార్యను కూడా కాల్చేసేటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని చీల్చి చెండాడి ఇవాళ అటువంటి వితంతువుల పునర్వివాహం ఒక ఉద్యమం అయితే ఆ వితంతువులను సమాజంలో సమానంగా చూడాలని చెప్పి వాళ్ళకు ఆశ్రయాలు పెట్టి అందులో ఎక్కువ భాగం బ్రాహ్మణ వితంతువులకు కూడా ఆయన ఆశ్రయం కల్పించారు. అందుకే బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకం అంటే అక్కడున్నటువంటి ఆధిపత్య భావజాలం తప్ప బ్రాహ్మణ కులానికి కాదు. అదేవిధంగా ఈరోజు వేలాది సంవత్సరాలుగా శూద్రులకు, అణగారిన కులాలకు విద్య లేకుండా, జీవితం లేకుండా చేసిన మనవాదాన్ని వ్యతిరేకంగా పోరాడి ఇలా ఆయన ఆధునిక విప్లవకారుడిగా వచ్చాడు. ఆయన అడుగుజాడల్లో అంబేద్కర్ నడిచాడు, పెరియారు లేదా ఇటువంటి అనేక మంది సంఘ సంస్కరణల తర్వాత భారతదేశంలో కులం చర్చనీయాంశం చేసినటువంటి దార్శనికులు జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే కులం అనేది దేశానికి స్వాతంత్ర ఉద్యమం
ఈ దేశ విముక్తి కోసం మరి ఎట్లా సాగింది బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అని చెప్పి చరిత్ర చెప్తాందో అంతే సమానంగా ఆ బ్రిటిష్ కాలమే కాదు అంతకు ముందు నుంచి ఈ రోజు వరకు మరి ఈ సామాజిక ఉద్యమాలు అనేక ఉద్యమాలు వస్తున్నాయి. ఎందుకు ఈ కాలగమనంలో కనబడటం లేదు అంటే దీన్ని అణచివేసేటువంటి ఒక ఆధిపత్య భావజాలం బలంగా ఉన్నది. పూలే 200 ఏళ్ల కిందనే అనేక అంశాలు ఈ దేశానికి చెప్పినా మరి ఎందుకు 20-30 ఏళ్ల కిందనే పూలే మనందరికీ పరిచయం అయ్యాడు అంటే అణగారిన కులాలు ఆలోచనలు పెరిగిన తర్వాత తప్ప అగ్ర కులాలు ఆధిపత్య భావజాలం కలిగినోడు రచించినంత కాలం వాడు పుస్తకాలు రాసినా వాడు మాటలు చెప్పినా వాడు పరిపాలన చేసినా అణగారిన కులాలను వెలుగులోకి తేలేదు. అందుకే ఇవాళ 30 ఏళ్ల కింద పూలే బయటకు వచ్చిన తర్వాత ఈ మానుకోట పట్టణంలో అనేక రాజకీయ భావజాలాలు సామాజిక భావజాలాలు ఉన్న వాళ్ళందరం కలిసి ఎవరి భావజాలం వారికి ఉండొచ్చు కానీ పూలే ఈ అభ్యుదయ భావజాలం అంబేద్కర్ అభ్యుదయ భావజాలాన్ని సమాజానికి విస్తృతంగా పంచాలని ఇలా మా అసోసియేషన్ తీసుకున్న ఈ కర్తవ్యం దిగ్విజయంగా సాగుతోంది. సుమన్ టీవీ వారుగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే బడుగులు బలహీనులు అణగారిన కులాల కోసం మేమంటూ మీ భావజాలాన్ని చెప్తామని చెప్పి వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తే ఇవాళ అంటే పూలే ఆశ భాగంగా స్త్రీ పురుషులకి సమాన చేసే భాగంగా కూడా ఆయన ఆశలు ఏ విధంగా పోయింది ప్రజల్లోకి? జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున జైబీలు తెలియజేస్తూ మరి వాస్తవంగా ఈ భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా మరి పూలే గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలంటే వారికి సరైన విద్య ఉండాలి, ఆ విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతో మరి పూలే గారు సతీమణి సావిత్రిబాయి పూలే మరి మహిళలకు ఎంతో మరి శ్రద్ధతో విద్యని పెంచి విద్యను ఇచ్చి మరి ఈరోజు భారతదేశంలో మరి ఒక నాయకురాలుగా మరి మహిళలు కూడా మరి చట్టసభల్లో ఉండాలి, మహిళలు కూడా రాజకీయాల్లో చేయాలి, మహిళలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, మరి మహిళలు కూడా ఉద్యోగరాలుగా ఉండాలి. కాబట్టి చదువే ముఖ్యం, ఆ చదువుతోనే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతో మరి పూలే గారు వారి యొక్క సతీమణిని మరి 24 గంటలు కూడా విద్యని మరి పెంపొందించే విధంగా మరి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ తరుణంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మన అందరికి ఇచ్చిండో ఆ రాజ్యాంగాన్ని కొంతమంది పాలకులు ఆ రాజ్యాంగాన్ని తీసేయాలనే ఒక ఆలోచనతో మరి ఈ మధ్య కాలంలో ప్రచారం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈ భారతదేశంలో కూడా మహిళోద్ధరణ కోసం ఆయన తన సతీమణైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్యను నేర్పించి ఈ సమాజంలో విద్యతోనే రోజు చైతన్యం ఏర్పడుతుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద వర్గాల కోసం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి ఘనత వారికి చెందుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల పట్ల ఈ భారతదేశంలో పట్ల మహిళలు ముఖ్యంగా అన్ని వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి బ్రాహ్మణ మహిళలు కూడా ఈ దేశంలో పట్ల ఆకాశమే అద్దెగా ఎదుగుతున్నారంటే దానికి మూలమైనటువంటి కారణం పునాది వేసినటువంటి మొట్టమొదటి పునాది వేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇతరులైతే అణగారిన వర్గాల ఆశ చూపి తత్వగీత సంఘ సంస్కృతి లాంటి పూలే ఆశయాల్ని ముందు తీసుకున్నాను మా తప్పుడంతా కృషి చేసి ముందుకి భావితానికి తన ఆశయాలు కొనసాగించే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి నాయకులు చెప్తే పరిస్థితి ఉంది.